కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ విభజించి పాలించడానికి చూస్తున్నాయని లిబరేషన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయ కక్షలకు ఉపయోగించుకుంటూ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లకు డీఎస్పీలను తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సేన ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మరియు దళిత ప్రజల సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీచందు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్ట పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశం రాష్ట్రంలో మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారిచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ వర్గాలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనువాదాన్ని మరలా తీసుకొచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకు నిదర్శనం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నారని చెప్పడమేనన్నారు. పిఠాపురంలో దళితుల పట్ల వివక్ష చూపించినా పట్టించుకోలేదన్నారు. శ్రీచందు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్లలో డీఎస్పీలను నియమించకుండా ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ రకరకాలైనటువంటి చిచ్చులు రగిలిస్తూ ఉన్నాయి. ఒకవైపు మత చిచ్చు, మరొక వైపు కుల చిచ్చు కూడా రగిలించేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ని మోడిఫై చేయడానికి సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండి వచ్చినటువంటి కేసుని అట్రాసిటీ కేసు కింద బుక్ చేయకుండా జనరల్ క్రైమ్గా నమోదు చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దానిలో ఉంటే అప్పుడు అట్రాసిటీ ప్రొవిజన్స్ తీసుకోవాలనేటువంటి ఒక మార్పుని సుప్రీంకోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేశారు. అయితే దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి ప్రతిఘటన పోరాటాలు వస్తే అక్కడక్కడ ఒక అంచనా వేయడానికి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మారిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ముస్లిమ్స్ మీద దాడులు చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందని అంచనా వేయడానికి అక్కడక్కడ కొన్ని సంఘటనలు సృష్టించి మనం దీనిలో ముందుకెళ్ళిపోవచ్చా, అణిచివేసేయవచ్చా, విడదీసేయవచ్చా, ఉన్మాదం రేకెత్తించవచ్చా అని అంచనాలు వేసుకోవడానికి చిన్న పనులు మొదట చేస్తూ ఆ తర్వాత రియాక్షన్ రాకపోతే పూర్తిగా వీళ్ళందరినీ కూడా విభజించి పాలించవచ్చు అనేటువంటి ఒక మనువాద బ్రాహ్మణీయ విధానంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి, అంటే డివైడ్ చేసి ముక్కలుగా విభజించి ఆ రోజు మనుశాస్త్రంలో ఏ విధంగా అయితే 90% మంది ప్రజలను శూద్రులని, ఆదివాసులని, అంటరాని వాడని ముక్కలుగా విభజించి వారికి నిర్బంధ వృత్తి విధానం పెట్టి మీకు ఇచ్చిన వృత్తిలోనే మీరు పనిచేయాలి, కుమ్మరి కానీ, కంసాలు కానీ, మంగలు కానీ, చాకలు కానీ వేరే పని చేయకూడదని చెప్పి దానిని సనాతన ధర్మం అని చెప్తే ఆ సనాతన ధర్మం పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు.